అనారోగ్య కారణాలతో బాధపడుతున్న తల్లిని పరామర్శించడం కోసం వచ్చినటువంటి ఒక ఎన్ఆర్ఐని ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అలా హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే టక్కున వచ్చేసి నోటీసులు ఇచ్చేసి వెంటనే అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అతని పేరే యశస్వి. ముందే లుకౌట్ నోటీసులు ఉన్నాయా, లేదంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారా? ఐ డోంట్ నో ఎట్లా తెలిసిందో మరి వాళ్ళకి, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా లీక్ చేశారా? అయి ఉండొచ్చు. సో పెడుతున్న క్రమంలో మీకు ఏమైనా బెదిరింపులు వచ్చాయా? సోషల్ మీడియాలోనూ బయట మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కామెంట్ చేసిన పరిస్థితి ఏంటంటే ఏదో ఒక టెర్రరిస్ట్ ఏమైనా దిగాడేమో. నేను ఏ ఉగ్రవాదిని కాదు, లేదా రాజకీయ ఆర్థిక ఉగ్రవాదులం కాదు, లేదా ఘోరాలు మర్డర్లు ఏం చేయలే. నేను రామా అంటే నీ అమ్మలాగా మార్ఫింగ్లు చేసి ఆయన తీసుకున్న పిచ్చితుగుల పరిపాలన ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. నన్ను వేధించి వెంటాడి మా కుటుంబ సభ్యుల మీద 5 సార్లు దాడులు చేసి, మరి మీ వాళ్ళు లోకల్గా కంప్లైంట్ చేయడం కానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇలాంటి ప్రయత్నం చేయలేదు ఎంతవరకు? ఈ దాడులన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినాయండి. ఆంధ్ర పోలీసులు, ఆంధ్ర గూండాలు వచ్చి తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర పోలీసులు ఎప్పుడైతే ఎవరినైనా ఎత్తుకెళ్ళిపోవాలనుకుంటే అట్లా ఎత్తుకెళ్ళిపోవాలి, సింపుల్గా అట్లా వచ్చి ఇట్లా తీసుకెళ్ళిపోయారు. పోలీసులకు కూడా అరే ఇది జరుగుతుంది అన్యాయము, ఇది మంచి పద్ధతి కాదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లేదంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో అభిమానించే వాళ్ళు కానివ్వండి, సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు? మన కర్మగాలి పొరపాటున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలు బతకలేరు. జగన్మోహన్ రెడ్డి గారితో డి అంటే అని సిద్ధంగా ఉన్నానండి నేను. మహా అంటే ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, ప్రశ్నించినందుకు చంపేస్తాడు, దానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఈ మధ్యకాలంలో అమెరికా నుంచి తల్లిని చూడటం కోసం, అనారోగ్య కారణాలతో బాధపడుతున్న తల్లిని పరామర్శించడం కోసం వచ్చినటువంటి ఒక ఎన్ఆర్ఐని ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అలా హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే టక్కున వచ్చేసి నోటీసులు ఇచ్చేసి వెంటనే అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇంత చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ఆయన ఏం నేరం చేశాడు అని చెప్తే, ఏదో పెద్ద తీవ్రవాదిలాగా ఇంత హడావుడి హంగామా ఎందుకు చేస్తున్నారని చెప్తే, చివరికి వాళ్ళు చెప్పిన సమాధానం ఆ పెట్టిన కేసు అంటే తెలుసా? సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని విమర్శించాడట. సో ఆ హంగామా, ఆ హంగు ఆర్భాటం ఏమన్నా చూసిన తర్వాత ఏ పెద్ద ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి వచ్చారో అని చెప్పేసి ఆశ్చర్యపోయిన సాటి ప్రయాణికులు, సగటు తెలుగు వాళ్ళు చివరికి ఒక ఎన్ఆర్ఐని, అది కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుక ఇంత చేసిందని చెప్పేసి ఒక్కసారిగా పెద విరిచినటువంటి పరిస్థితి. అతని పేరే యశస్వి. ఈరోజు నా స్పెషల్ గెస్ట్. ఆ సంఘటన తర్వాత ఆయన జీవితం ఏ విధంగా మారింది, ఏంటి పరిస్థితి అనేది కూడా నేను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. నా ముందు యశస్వి స్టూడియోలో ఉన్నారు. నమస్తే యశస్వి గారు. నమస్కారం. నేను ఇంట్రోలో చెప్పినట్లుగానే ఆ రోజు పరిస్థితులు చూస్తుంటే చాలా మంది సోషల్ మీడియాలోనూ బయట మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కామెంట్ చేసిన పరిస్థితులు ఏంటంటే ఏదో ఒక టెర్రరిస్ట్ ఏమైనా దిగాడేమో, అరెస్ట్ చేయడానికి వచ్చారేమో అని చెప్పేసి మేము ఫీల్ అయ్యామండి. కానీ చూస్తే ఒక సాటి ఎన్ఆర్ఐని, అది కూడా ఈ కారణం చేత సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడన్న దాని మీద ఇది చేయడానికి వచ్చారని చెప్పేసి ఆశ్చర్యపోయని చెప్తున్నారు. ఊహించారా మీరు అసలు? అంటే నేను ఏ ఉగ్రవాదిని కాదు, లేదా రాజకీయ ఆర్థిక ఉగ్రవాదులం కాదు, లేదా ఘోరాలు మర్డర్లు ఏం చేయలే. నేను చేసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలని ప్రశ్నించాం. ఆయన తీసుకున్న పిచ్చితుగుల పరిపాలన ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అంతమించి ఏం చేయాల. దాని మీద కక్ష కట్టి నా మీద కేసులు పెట్టి, నేను మా తల్లి గారికి బాగాలేదు, అనారోగ్యంగా ఉందని చెప్పి చూడటానికి వస్తే మా తల్లిని చూడనీయకుండా ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసి గుంటూరు వాళ్ళ సిఐడి ఆఫీస్ తీసుకెళ్ళటం ఏంటో నాకు అర్థం కాలేదు అసలుకి. అంటే ఈరోజు జడ్జిలు తిట్టిన వాళ్ళని ఏం చేయరు, ప్రధానమంత్రులు తిట్టిన వాళ్ళని ఏం చేయరు, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని ఏం చేయరు, సిబిసిఐడి కేసులు 11 సిబిఐ కేసులు, ఏడిడి కేసులు, 24 420 కేసులు ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏం చేయరు. ఆయన మాత్రం 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండొచ్చు. కానీ నేను ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రశ్నించినందుకు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నా మీద కక్ష కట్టి నన్ను వేధించి వెంటాడి మా కుటుంబ సభ్యుల మీద 5 సార్లు దాడులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నేను అనుకుంటున్నాను. ఎక్కడ మీది? గుంటూరు జిల్లాలో? మా తెనాలండి. ఓకే.
ప్రాబ్లం లేదు కదా ఈ విషయం? మరి ఆన్ కెమెరా సాక్షిగా చెప్పేశారు, ఏమి ఇబ్బంది ఏం లేదుగా? నాకు ఏం ఇబ్బంది లేదండి. జగన్మోహన్ రెడ్డితో ఎంత దూరమైనా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నా రాష్ట్రం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. మహా అంటే ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? ప్రశ్నించినందుకు చంపేస్తాడు. అంతమించి మనం చేయగలుగుతాడా? ఏమి చేయాలి? దానికి కూడా సిద్ధంగా ఉన్నా నేను. ఎందుకు మీ మీద పెట్టినటువంటి కేసు ఏంటి అసలు? దాని వివరాల్లోకి డెప్త్గా వెళ్తే ఏం చెప్తారు? ఏ కేసులు పెట్టారు అసలు? నా మీద 501(c)లు 501(d)లు అన్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కేసులు అండి. కోర్టుకి వెళ్తే కూడా నిలబడవు. ఓన్లీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేందుకేనా? ఓన్లీ ఆయన విమర్శించినందుకే. ఓన్లీ ఆయన విమర్శించినందుకు, నేను విమర్శించినందుకు కేసులు పెట్టారు. ఆ కేసులు కూడా ఏం ఆధారం చేసుకొని పెట్టారు తెలుసా? నేను జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తుంది అన్యాయం అని చెప్తే వాళ్ళు ఏ ద్వారా మార్ఫింగ్లు చేసుకొని నేను బూతులు తిట్టినట్టుగా చిత్రీకరించి ఆ వీడియోల మీద కేసులు పెట్టారు. ఒరిజినల్ వీడియోలకి వాళ్ళు ఫేక్ మార్ఫింగ్ చేసిన వీడియోలకి చాలా వ్యత్యాసం ఉంది. న్యాయస్థానాల్లో తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న ఉన్మాదాలని ఎండగట్టే ప్రయత్నం చేస్తాము. ఒక కన్క్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రజలందరికీ వివరించే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాం. సో మీ ఒరిజినల్ వీడియోలని మార్ఫింగ్ చేసి ఏఐ టెక్నాలజీ మార్ఫింగ్ చేసి మరి పెట్టారు. నేను రామా అంటే నీ అమ్మలాగా మార్ఫింగ్లు చేసి దాని మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఏమి దొరక్క. అంటే ఎలా? ఇప్పుడు మీ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వీడియో రిఫరెన్స్ ఉంటుంది కదా, అయినా సరే ఒరిజినల్ వీడియోస్ అలానే ఉన్నాయి. ఒరిజినల్ వీడియోస్ మీరు ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా. ఎక్కడైనా ఎంత తీవ్రంగానే ప్రశ్నిస్తాం. కానీ ఎక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎప్పుడు మాట్లాడలేం మేము. ఆ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని ఇన్వాల్వ్ చేసి ఏ ద్వారా మేము చేసిన వీడియోని టోటల్గా డిఫరెంట్గా మార్ఫింగ్ చేసి దాని మీద కేసులు పెట్టారు. ఇది మీ వీడియో కదా అని చూపిస్తారు నాకు. చూపించారా మీకు? ఇది మీ వీడియో కదా అంటారు. అది మనిషిని నేనే మాట్లాడింది నేను కాదు, లిప్సింక్ అవ్వట్లేదు, ఇది మార్ఫింగ్ అయ్యా బాబు అని చెప్తా పోలీసు వాళ్ళకి. వాళ్ళు కూడా నవ్వుకుంటారు పాపం. వాళ్ళు ఏం చేస్తారు? పోలీసులు కూడా ఏం చేసే పరిస్థితులు లేరు. పైన వాళ్ళు చెప్తారు, కింద వాళ్ళు అది పాటిస్తారు అంతే. ఈరోజు పోలీసు వాళ్ళలో కూడా 90% పోలీసులకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఓడిపోతాడా అనే ఆలోచనలోనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ పోలీసులు అనే వాళ్ళు న్యాయానికి ధర్మానికి పనిచేస్తారండి. వాళ్ళు ఓట్ తీసుకుంటారు. ఈ చేస్తున్న అన్యాయాన్ని వాళ్ళు కూడా సహించలేకపోతున్నారు. ఒక పాయింట్ వరకే వాళ్ళు సహించగలుగుతారు. ఇంత తీవ్రంగా మనుషుల్ని చంపేయటం, ప్రశ్నించిన వాళ్ళని చంపేయటం, దొంగ కేసులు పెట్టడం, హింసించటము, కుటుంబాల మీద దాడులు చేయటము, ఇవన్నీ చేస్తుంటే పోలీసు వాళ్ళకు కూడా నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి కుటుంబాలు ఉంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా. అది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో మీ కుటుంబం మీద కూడా దాడి చేస్తారు? మా కుటుంబం మీద 5 సార్లు దాడి చేశారండి. ఓకే. ఎవరు ఉంటారు ఇక్కడ? మా అమ్మగారు ఉంటారు, మా తమ్ముడు గారు ఉంటారు. సో మా తమ్ముడు మీద, మా అమ్మగారి మీద ఒక 5 సార్లు దాడి చేశారు. ఒకసారి ఇల్లు పరహారీ గోడలు పగలగొట్టారు, ఇంటి కెమెరాలు ధ్వంసం చేశారు, ఇంటి గోడలు పగలగొట్టారు, బెదిరించే ప్రయత్నం చేశారు. నానా రభస అండి, ఒకటి కాదు 2 కాదు. సో ఇవన్నీ మీకు అమెరికాలో ఉండి చూస్తూనే ఉన్నారు, తెలుస్తూనే ఉన్నాయి అన్నీ. అప్ టు డేట్ ఉంది. మరి మీ వాళ్ళు లోకల్ గా కంప్లైంట్ చేయడం కానీ, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇలాంటి ప్రయత్నం చేయలేదు ఎంతవరకు? ఈ దాడులన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినాయండి. మా తమ్ముడు హైదరాబాద్ లో ఉంటాడు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో తెనాల్లో ఇల్లు పగలగొడితే అక్కడ నుంచి తీసుకొచ్చి అమ్మని తీసుకొచ్చి తెనాల్లో పెట్టాం, హైదరాబాద్ లో పెట్టారు. హైదరాబాద్ లో మళ్ళీ హైదరాబాద్ తెలుసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ కూడా దాడి చేశారు. మేము కంప్లైంట్ ఆంధ్ర పోలీసులు ఆంధ్ర గూండాలు వచ్చి ఇక్కడ పోలీసుల ద్వారా గూండాలు తీసుకొచ్చారండి. తీసుకొచ్చి దాడులు చేయించారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కూడా తీసుకోకపోతే హైకోర్టుకి వెళ్ళి కేసు పెట్టాల్సి వచ్చింది. హైదరాబాద్ హైకోర్టులో. అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సంపూర్ణంగా సహకరించారు. ఎన్ని రకాలుగా అంటే ఆంధ్ర పోలీసులు ఎప్పుడైతే ఎవరినైనా ఎత్తుకెళ్ళిపోవాలనుకుంటే అట్లా ఎత్తుకెళ్ళిపోవాలి, సింపుల్ గా అట్లా వచ్చి ఇట్లా తీసుకెళ్లిపోయారు. ఆ రకంగా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా సహకరించారండి ఆ విషయంలో అయితే. ఓకే. సో ప్రస్తుతం అయితే మీ కుటుంబం అక్కడ ఉందా, ఇక్కడ ఉందా? ఇక్కడ హైదరాబాద్ లో సేఫ్ గా పెట్టే ప్రయత్నం ఇప్పుడు చాలా సేఫ్ గా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి చాలా సేఫ్ గా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది ప్రోత్సహించే ప్రభుత్వం కాదు కాబట్టి డెఫినెట్లీ తెలంగాణ ఇస్ వెరీ సేఫ్ ఇప్పుడు ప్రస్తుతానికి. సో మీకు ఇంత దాడులు జరుగుతున్న నేపథ్యంలో మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు ఇబ్బంది పడలేదా? ఎందుకు నువ్వు పెట్టే వీడియోల వల్ల, లేదంటే నువ్వు చేసే కామెంట్ల వల్ల మనకి ఇంత ఇబ్బంది అవుతుంది కదా, కాస్త తగ్గరాదా, లేదంటే ఈ ప్రభుత్వం మనల్ని బతకనివ్వదు కాబట్టి నువ్వు కామ్గా ఉండరాదా అనేటటువంటి ఒక భావన ఎప్పుడు వ్యక్తం చేయలేదా? ఖచ్చితంగా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు, కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డప్పుడు మనకి బాధ కలుగుతుంది. కానీ అట్ ద సేమ్ టైం మా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు నేనేం తప్పు చేయట్లేదు. నేను ఓన్లీ వాక్ చాతుర్యం ఉంది, మన భారతదేశంలో వాక్ స్వేచ్ఛ ఉంది. ఆ వాక్ స్వేచ్ఛ వల్ల మనం ప్రశ్నిస్తున్నాం అంతే, ఇంకేం ఇల్లీగల్ గా చేయట్లేదు కదా. అయినా సరే వాళ్ళు చేస్తున్నారంటే సరే మీరు ముందుకెళ్ళండి, కష్టాలు పడుతున్నాము, ఇంకా రాష్ట్రం కోసం మీరు పోరాడుతున్నారు, రాష్ట్రంలో ప్రజల కోసం పోరాడుతున్నాము, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నాము, రాష్ట్రం నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాము, భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాము. మా సొంత భవిష్యత్తు కోసం పోరాడుతలా. ఆంధ్రప్రదేశ్లో నాకు రూపాయి ఆస్తి లేదండి, రూపాయి ఆస్తి లేదు.
ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గడ్డ మీద పుట్టాను, నా రాష్ట్రం రుణం తీర్చుకోవాలని ఒకటే ఉద్దేశంతో. సో తెనాల్లో ఇల్లు తప్ప మీకు అసలు ఏమీ లేదు. రాష్ట్రం అక్కడ వరకు లక్కీ అనుకోవచ్చు మీరు ప్రస్తుతం. అసలు ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు లేకపోవడం అనేది చాలా లక్కీ అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు ఉంటే కబ్జాలు పెట్టేయడం, లాక్కోవటము, ఆఖరికి ఆస్తుల కోసం ప్రజల్ని చంపేస్తారు రేపు. అట్లుంది పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో మీరు హైదరాబాద్లో దిగ్గానే పోలీసులు వచ్చి వెంటనే అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు కదా, అంటే ఏంటి ముందే లుకౌట్ నోటీసులు ఉన్నాయా, లేదంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారా? అంటే నేను టికెట్ బుక్ చేసుకున్న తర్వాత లుకౌట్ ఇష్యూ చేశారా అనేది నాకు ఒక అవగాహన ఉంది. ఎలా తెలుస్తుంది? ఐ డోంట్ నో ఎట్లా తెలిసిందో మరి వాళ్ళకి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు. అప్పుడు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది ఇక్కడ, సో ఏమైనా చేయొచ్చేమో అని అనుకున్నాను. బట్ అసలు నేను ప్రశ్నించిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా లీక్ చేశారా? తెలియదు. ఐ ఉండొచ్చు, ఐ డోంట్ నో. ఎందుకంటే నేను నా మీద ఉన్న కేసులకి లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. లుకౌట్ నోటీస్ ఎవరికి ఇస్తారు? ఎర్రచందనం స్మగ్లర్లకి, ఆర్థిక నేరగాళ్ళకి, రాజకీయ ఉగ్రవాదులకి, ఆర్థిక ఉగ్రవాదులకి, రాష్ట్రంలో రేపులు, మర్డర్లు, మానభంగాలు చేసిన వాళ్ళకి ఇస్తారు. జస్ట్ నేను ప్రశ్నించానని నా మీద లుకౌట్ నోటీస్ పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అధికార దుర్వినియోగం చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. సో ఇక్కడ రాగానే మీరు హైదరాబాద్లో, మీ తల్లిగారు హైదరాబాద్లో ఉన్నారన్నారు కదా, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళిపోయారు. మా తల్లి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. హాస్పిటల్ చూసే అవకాశం కూడా ఇవ్వలేదు అసలు. నేను చెప్పా కూడా, నేను హాస్పిటల్కి వెళ్ళి నాకు నోటీస్ ఇవ్వండి, ఎప్పుడు రావాలో చెప్పండి, నేను వస్తాను. ఆమె వెరీ రెస్పాన్సిబుల్ సిటిజన్. నేను ఇప్పుడు వరకు 2019-20 వరకు నా మీద ఒక కేసు లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందో కేసులు పెట్టారు. నేను లాని నమ్మే వ్యక్తిని, న్యాయాన్ని, చట్టాన్ని నమ్మే వ్యక్తిని. మీరు నాకు నోటీస్ ఇవ్వండి, నేను వస్తానని చెప్తే కూడా వినకుండా ఆయన తీసుకెళ్లి గుంటూరు సిఐడి తీసుకెళ్లి, ఆ గుంటూరు సిఐడి అక్కడ గుంటూరు అంటే 4-5-6 గంటలు ప్రయాణం చేయించి అక్కడ నోటీస్ ఇచ్చి పంపిస్తే మళ్ళీ నేను 6-7 గంటలు మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు మా తల్లిగారిని చూడాల్సి వచ్చింది. అప్పటికే న్యూస్లు అన్నింటిలో, ఛానల్స్లో అన్నింటిలో ఎన్ఆర్ఐ అరెస్ట్, ఆమె హెల్త్ ఇంకా డీట్రేట్ అయిపోయింది ఆ దెబ్బకి. అంటే ఎట్లుంటుందంటే మానవత్వం అనేది లేకుండా ఎంత క్రూరంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. నేను అక్కడ ఉన్న పోలీసులు కూడా అడిగా, తల్లిగారండి నాకు కొంచెం మీకు సెంటిమెంట్స్ ఉంటాయి కదా జస్ట్ అంటే, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. పోలీసులకు కూడా అరే ఇది జరుగుతుంది అన్యాయము, ఇది మంచి పద్ధతి కాదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాకపోతే పైన నుంచి వచ్చే ఆర్డర్స్ ఏం చేస్తారు? సీఎం ఆఫీస్ నుంచి ప్రెజర్ ఉందండి అంటారు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళు కూడా ఏం చేసే పరిస్థితి లేదు కదా. ఇది ఒక సిల్లీగా అనిపించట్లేదా అంటే ఈ విషయం మీద? ఇప్పుడు మీరు ఒక సాధారణ ఎన్ఆర్ఐ, మీ వాక్ స్వాతంత్రం కొద్దీ మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. మీ మీద కూడా ఏకంగా సీఎంఓ ఆఫీస్ కాన్సన్ట్రేట్ చేస్తుందంటే ఇంకా సీఎంఓ ఆఫీస్కి ఇంతకు మించి పనులేమీ లేవా అనేటువంటి భావన కలుగుతుంది నాకైతే. అంటే అంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా? ఒక సాధారణ వ్యక్తి మీద సీఎంఓ ఆఫీస్ వాళ్ళు దృష్టి పెట్టి ఎక్కడికి వెళ్ళాడు, అరెస్ట్ చేశారా లేదా, తీసుకొస్తున్నారా లేదా అంత చెయ్యాలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఆయన రూపాయి అభివృద్ధి చేయలేదు, రూపాయి పెట్టుబడి తీసుకురాలేదు, ఒక రూపాయి ఉద్యోగం ఇవ్వాలి ఎవరికి. నిరుద్యోగులనే మిగిలిపోయారు. నిరుద్యోగులందరూ దోపిడీదారులు అయిపోయారు, డ్రగ్ డీలర్లు అయిపోయారు, లేదా చైన్ స్నాచర్స్ అయిపోయారు, పిక్ పాకెటర్స్ అయిపోయారు. అంతా వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు, కంపెనీలు రావట్లా. అవే మేము ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. మా వీడియోలు మేము చెప్పిన 2 నిమిషాల మాట కూడా ప్రజల్లో భయంకరమైన రీచ్ ఉంటుందండి. అన్ని వాస్తవాలే చెప్తాం, అవాస్తవాలు ఏం మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారని వాస్తవాలతో సహా చూపించే ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగానే ఈరోజు ప్రజల్లో భయంకరంగా వ్యతిరేకత ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారికి. అది మాలాంటి వాళ్ళ వల్ల. ఎందుకంటే ఎక్కువ మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆయన పేపరు, ఆయన అనుసంధానమైన పేపర్లు, న్యూస్ ఛానల్ తప్పితే ఏవి రాట్లా. ప్రజలకు వాస్తవాలు తెలియట్లేదు. ప్రజలకు వాస్తవాలు ఎలా తెలుస్తున్నాయి? మాలాంటి వాళ్ళు, సోషల్ యాక్టివిస్టులు లేదా చంద్రబాబు నాయుడు గారి పార్టీ లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసే ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రజల్లోకి వెళ్తుంది. ఒకవేళ ప్రసార మాధ్యమాలు ఉంటే కనుక, యూట్యూబ్ ఛానల్స్ తప్ప మిగతా ఏవి లేవు. యూట్యూబ్ ఛానల్స్ అంటే వాళ్ళు ఫోన్లో చూసుకుంటారు, ఆపలేరు. సో ఇప్పుడు ప్రసార మాధ్యమాలు, టీవీలు, పేపర్లు అయితే వాళ్ళకి వెళ్ళట్లేదు. ఓన్లీ ఆ దరిద్రపు 2 ఛానల్ 3 ఛానళ్ళు తప్ప, పేపర్లు తప్పితే ఇంకేమి లేవు. అసలు మెయిన్ ఛానల్స్ కూడా వెళ్తే వాళ్ళకి బండారం బయటపడిపోతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరూ కలిసి వాస్తవాలు బయట పెట్టేసరికి మాలాంటి వాళ్ళ మీద, మీలాంటి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి మీరు బతుపట్టు కట్టారు, లేదా ఆంధ్రాలో ఉంటే మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేసేవాడు. జరిగి ఉండొచ్చేమో. సో పెడుతున్న క్రమంలో మీకు ఏమైనా బెదిరింపులు వచ్చాయా? తప్పకుండా. ఎందుకంటే అంటే ఇక్కడ హైదరాబాద్లో అరెస్ట్ చేసి తెనాలి వరకు తీసుకెళ్తున్నారు, సారీ గుంటూరు వరకు తీసుకెళ్తున్నారు. ఆ క్రమంలో ఎందుకంటే మనం రఘురామకృష్ణరాజు అంతటి వాడినే చూసాం, ఏం చేశారో, దారిలో ఎంత భయపెట్టే ప్రయత్నం చేశారో. అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టోడియల్ టార్చర్, ఆయన క్లియర్గా అరికాళ్ళు మీద ఏ విధంగా దాడి చేశారో ఆయన చూపించారు.
అలాంటి ప్రయత్నం మీ మీద జరిగిందా? టచ్ చేసే ప్రయత్నం చేశారు అసలు? నేను నన్నైతే టచ్ అయితే చేయలేదండి. నన్ను టచ్ చేసే పోనీ మానసికంగా ఏమన్నా భయపెట్టే ప్రయత్నం, ఒప్పేసుకో లేదంటే బతికి బట్టగట్టు ఇక్కడి నుంచి పంపించు, ఇలాంటివి ఏమన్నా ఉంటాయి కదా? అంటే ఉండొచ్చేమో, బట్ నా వరకైతే నేను ఎడ్యుకేటెడ్, ప్లస్ నా ఇష్యూ అనేది నేషనల్ వైడ్గా వెళ్ళింది. ఖచ్చితంగా ఏం జరిగినా సరే ప్రభుత్వాందే బాధ్యత అనే విషయం కూడా వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే నా అరెస్ట్ తర్వాత స్టేట్ మీడియా, నేషనల్ మీడియా అన్ని ఫోకస్ చేశాయి నా అరెస్ట్ మీద. సో రేపు ఏం జరిగినా అంటే అంత పటిష్టంగా అంత గట్టిగా వచ్చిన అబ్బాయి మీద ఏమైనా దాడులు చేస్తే కూడా ఖచ్చితంగా అది ఇంకా ఫ్లేర్ అప్ అవుతుంది. ఐఎమ్ నాట్ ఏ నార్మల్ సిటిజన్ హియర్, ఐఎమ్ ఎన్ఆర్ఐ. రేపు ఏమన్నా అయినా సరే అమెరికన్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేబీ టచ్ సిటిజన్షిప్ ఉందా మీకు? లేదండి, జస్ట్ గ్రీన్ కార్డు. గ్రీన్ కార్డు, ఓకే. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్, మొన్న జరిగినటువంటి ఎంటైర్ ఎపిసోడ్ తర్వాత మీరు ఇంకా ఎంతకాలం ఇక్కడ ఉండాలి? పరిస్థితి ఏంటి? అంటే నాకు లుక్ ఓవర్ నోటీస్ ఉంది, మేము క్రాష్ చేసాము హైకోర్టులో. హైకోర్టు న్యాయస్థానాల మీద సంపూర్ణ నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే నా మీద పెట్టిన కేసుల మీద లుక్ ఓవర్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా న్యాయమూర్తి గారు కేసు కొట్టేస్తారని సంపూర్ణ నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో చిప్పకూడుకుని వచ్చిన వ్యక్తి, 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 7 ఈడీ కేసులు ఉన్నాయి, 24 420 కేసులు ఉన్నాయి. భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోరు. కానీ నేను జస్ట్ ఒక ముఖ్యమంత్రిగా నువ్వు తప్పు చేస్తున్నావయ్యా, ఇది తప్పయ్యా, ఇది అరాచకమయ్యా అని ప్రశ్నించడానికి నా మీద కేసు పెట్టి లుక్ ఓవర్ నోటీస్ ఇవ్వటం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఖచ్చితంగా మా కౌన్సిల్ గారు ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మా వాదనలు వినిపిస్తాము. తద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ చూసిన తర్వాత కేవలం అక్కడి నుంచి మీరు ఎలాగో ఇండియా వచ్చారు కాబట్టి ఇక అక్కడికి వెళ్లకుండా ఏదో రకంగా నోటీసుల పేరుతో దాని పేరుతో ఇబ్బంది పెట్టేసి పదే పిలిచి, అవసరమైతే మీకు అక్కడ ఉద్యోగంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఉద్యోగపరంగా కూడా ఇబ్బందులు పెట్టాలి అనేటటువంటి ప్రయత్నంగా భావించవచ్చా? మీకేం అర్థం అవుతుంది? అంటే నేను దేశం అదే అనుకుంటున్నారా లేదంటే ఏ ఉద్దేశమైనానండి? జగన్మోహన్ రెడ్డి గారితో డి అంటే అని సిద్ధంగా ఉన్నానండి నేను. భారతదేశ న్యాయస్థానంలో సంపూర్ణ నమ్మకం ఉంది నాకు. న్యాయస్థానంలో తెలుసుకుంటా నేను. నా మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా న్యాయస్థానాలు తలుపు తడతాము. న్యాయస్థానాల్లో చెప్తాము జగన్మోహన్ రెడ్డి ఏం అరాచకాలు చేస్తున్నాడు, ఏ రకంగా పైశాచిక ఆనందం పొందుతున్నాడో మేము చెప్తాము. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను ఏ రకంగా మేనేజ్ చేస్తున్నాడో కూడా మేము న్యాయస్థానాల్లో తలుపు తట్టి వివరించే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా ఈ కన్క్లూజన్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు అంటూ వివరించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీ అమ్మగారు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది మరి? షీఈ్ రికవరింగ్ అండి. చూసిన తర్వాత ఇప్పుడు రికవరింగ్. నేను మళ్ళీ కేసులు 41 నోటీసులు ఇవన్నీ ఇస్తా ఉన్నారు. సో అన్ని ఎదుర్కొంటాము, ఎటువంటి బేసిజాలకు పోయేది లేదు. ఎందుకంటే ఇంకొక 2 నెలలు అండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేది 2 నెలలు. దాని తర్వాత మాజీ ముఖ్యమంత్రి అవుతారు. వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఏర్పడినమ్మటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అన్ని కేసులు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ దొంగ కేసులు అయితే కట్టారో లోకేష్ గారు అన్ని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా కన్క్లూజన్ తీసుకొద్దామని చెప్పి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఇవేవి నిలబడే కేసులు కావు, అన్ని పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు పెట్టాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించినా, జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా మాట్లాడినా, ఆయన చేసిన బీభత్సాలు బయటపెట్టినా, ఆయన చేసిన అవినీతిని బయటపెట్టినా ప్రతిపక్షాలను కానీ సామాన్య ప్రజలు కానీ ఎవరిని వదలకుండా అందరినీ ఇబ్బంది పెట్టి ఎంత నీచ స్థాయిన రాజకీయం చేస్తాడనే విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇంకెన్నో రోజులు తెలుగుదేశం పార్టీకి మీకు సంబంధాలు ఉన్నాయి? నేను తెలుగుదేశం పార్టీ అభిమాని, చంద్రబాబు నాయుడు గారు అభిమాని. చంద్రబాబు నాయుడు ఎక్కడ భేషజం అండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కాలేజీలో చదువుకున్నా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలో ఉద్యోగం చేశా. ఆ కంపెనీలో ఉద్యోగం చేయబట్టి ఈ రోజు మేము ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నాం. సో మాలాంటి వాళ్ళు ఎంతో మంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతో కొంత భవిష్యత్తులో సెటిల్ అవ్వాలి, మాలాగా మంచి స్థాయిలో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అనే తపనతో చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకోవడానికి రేపు 2024 ఎలక్షన్స్లో యావత్తు ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించి ఇంటికి పంపించే బాధ్యత అందరు ఎన్ఆర్ఐలు తీసుకోబోతున్నాం. వస్తున్నారా? ఖచ్చితంగా వస్తున్నారా? 100% మీ మిత్రులతో మాట్లాడుతున్నారు దీని మీద. అందరు ఎన్ఆర్ఐలు అండి. ఈ రోజు మొత్తం ఎన్ఆర్ఐస్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐస్ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉన్న సెటిల్ అయిన వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ అన్ని కూడా ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళకు కూడా అర్థమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి గెలవకూడదు అని చెప్పి ఎన్ఆర్ఐ వైసీపీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇది పరిస్థితి ఈరోజు. సో ఎన్ఆర్ఐ వైసీపీ గురించి మాట్లాడారు కాబట్టి ఒక అంశం, ఇప్పుడు కొంతమంది పంచ్ ప్రభాకర్ అనేటటువంటి వ్యక్తులు కొంతమంది అక్కడ ఉండి జడ్జిల మీద
ఆయన సోషల్ మీడియాలో దాడి చేయడం కానివ్వండి, ఆ తర్వాత సిబిఐ కేసు నమోదు అవ్వడం ఇవన్నీ చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళని చూసి కొంతమంది భయపడుతున్నారు ఎన్ఆర్ఐలు కూడా. ఎందుకు అనవసరంగా నోరు విప్పితే వాళ్ళ నోట్లో మనం పడతాం, లేదంటే వాళ్ళ దాడిని మనం తట్టుకోలేం అనేటటువంటి ఫీలింగ్ చాలామంది ఎన్ఆర్ఐల్లోనూ ఇక్కడ లోకల్ వాళ్ళలోనూ కూడా ఉంది. అసలు వాళ్ళ దృష్టిలోకి వాళ్ళ రాడార్లోకి వెళ్లకుండా ఉంటే చాలని చెప్పేసి చాలామంది ఇదవుతూ ఉంటారు కదా. మరి మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, అలాంటి వాళ్ళ వల్ల మీకేం థ్రెట్ లేదా? మాకు థ్రెట్ ఉంటుందండి. ఇక్కడ వైసీపీ గురించి ప్రపంచాన్ని మొత్తం తెలుసు. వైసీపీలో సొంత తల్లిని సొంత చెల్లిని నీచంగా మాట్లాడిన జీవితాలు వాళ్ళవి. వాళ్ళు మమ్మల్ని కానీ, భూనమ్మని కానీ, చంద్రబాబు నాయుడు గారిని, బ్రాహ్మణి గారిని వదులుతారని మనం అనుకుంటామా? సొంత తల్లినే నీచంగా ట్రోల్ చేశారు. నిన్న మొన్న చూశారు షర్మిలమ్మని, సొంత చెల్లే కదా, తోడబుట్టిన చెల్లే కదా, తోడబుట్టిన చెల్లిని వైసీపీ కార్యకర్తలు నాయకులు అంత నీచంగా మాట్లాడుతుంటే ఒక అన్నగా ఏం చేయాలి? మీరు నోరు మూసుకుంటారా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉంటున్నారంటే మీరు రెచ్చిపోండి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇస్తున్నట్టే కదా. అందుకనే కన్న తల్లిని తోడబుట్టిన చెల్లిని కూడా విలువ ఇవ్వకుండా కనీసం అంత ట్రోలింగ్ జరుగుతున్నా మీరు ఆపండి అని చెప్పకపోతున్న ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తల్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇంకా వాళ్ళ నోట్లో రాయేస్తే వాళ్ళ మొహం మీద ఏదైనా వేస్తే పెంట మన మీద చిందుద్ది అంటారు చూసారా, అట్లుంటది వాళ్ళ బతుకులన్నీ. మీరు అమెరికాలో ఉన్నారు కదా, అమెరికా సోషల్ మీడియా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. ఆ క్రమంలో అక్కడ లోకల్గా ఏమి ఇబ్బందులు లేవా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉందండి అమెరికాలో. అది ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాడు, చాలా మంది ఇక్కడ ఈ మధ్యకాలంలో చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, మనం మీడియాలో కూడా పెద్ద ఎత్తున హైలైట్ అయింది. ఇక్కడ నుంచి ఒక యువకుని అక్కడ తీసుకువెళ్ళిపోయి ఒక వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి వ్యక్తి, ఇక్కడ యాక్టివ్గా ఉండేటువంటి ఒక కీలక నేత, అక్కడ అతను నానా హింసలు పెట్టి నానా ఇబ్బందులు పెట్టి ఈరోజు జైలు పాలయ్యాడు. అవును, ముగ్గురు, ఒకటి కాదు ఇద్దరు కాదు, ముగ్గురు వైసీపీ సానుభూతి పరులు. అక్కడ లోకల్ గా దాడులు చేసే ప్రయత్నం, బెదిరించే ప్రయత్నాలు ఏముండవా? ఉంటాయండి. అక్కడ లాస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అక్కడ పోలీసులు అనేది ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారని వాళ్ళకు కూడా తెలుసు. ఒకవేళ వాళ్ళు దాడులు చేయాలని చేసినా, మన మీద చేయాలనుకున్నా సరే, మనకి ఏ దృష్టికి వచ్చినా మనం నా మీద ఆల్రెడీ ఒకసారి దాడి చేశారు 2020లో అమెరికాలో వైసీపీ కార్యకర్తలు వేరే వాళ్ళ ద్వారా. అప్పుడు మేము లోకల్ పోలీస్ స్టేషన్ చెప్పాము ఇదన్నీ కూడా. లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు సర్వేలెన్స్ లో ఉంటాం, మనము తెలుస్తుంది వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది. అమెరికాలో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఎవ్వరూ సహించరు. ఇక్కడ దరిద్రాన్ని తీసుకొచ్చి అమెరికాలో కూడా అదే దరిద్రం చేస్తామంటే సహించరు. ఎగ్జాంపుల్ మీరే చూశారు. ఒక పిల్లాడిని ఇల్లీగల్ గా ఇక్కడ తీసుకొచ్చి చదువు కోసం అని చెప్పి తీసుకొచ్చి ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత బీభత్సం సృష్టిస్తే వాళ్ళ మీద ఎన్ని రకాల శిక్షలు పడ్డాయి, వాళ్ళు ఏ రకంగా జైల్లో ఈ రోజు ఊచలు లెక్క పెడుతున్నారో మీరు చూశారు కదా. అలా ఇక్కడ దరిద్రం అక్కడ తీసుకొచ్చి చేస్తామంటే అమెరికన్ గవర్నమెంట్ ఒప్పుకోదు. అమెరికాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంది. డైరెక్ట్ అమెరికన్ ప్రెసిడెంట్నే విమర్శిస్తే కూడా ఆ విమర్శను తీసుకొని కరెక్ట్ చేసుకుంటారు తప్పితే ఇలా కేసులు ఎప్పుడు బెటర్. ఆ దరిద్రం మనం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అని విమర్శిస్తే ఆ విమర్శను తీసుకొని కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి నన్ను విమర్శిస్తావా అని చెప్పి గుండు కొడుతున్నారు, చంపేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు, 3rd డిగ్రీలు ఇస్తున్నారు. ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు 2 నెలల్లో ప్రభుత్వం మారుతుందని చెప్పేసి. మరి ఈ ఎన్నికలకు సంబంధించి మీ పని ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? నేను ఒకటే విషయం చెప్తానండి. షర్మిల గారు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు డిపాజిట్ లేకుండా ఓడిపోతారు. అది నా ఛాలెంజ్. షర్మిల అమ్మ కనుక ఖచ్చితంగా పులివెందుల్లో పోటీ చేస్తే, ఎందుకంటే పులివెందల ప్రాంత ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలేసింది. పులివెందలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మటానికి సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రం ఏ రకంగా ఈరోజు రాష్ట్ర భవిష్యత్ ఏ రకంగా ప్రశ్నార్థకం అయిపోయిందో ఈరోజు పులివెందల ప్రాంత ప్రజలు కూడా అర్థమైంది. అందుకనే పులివెందల ప్రాంతంలో కూడా చాలా మంది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ 1,00,000 మెజారిటీతో గెలిచారు. ఈసారి మెజారిటీ కాదుగా గెలుపుకు కూడా చాలా దూరంలో ఆగిపోతారని నా అభిప్రాయం. నెక్స్ట్ ఎన్నికలకు యాక్టివ్గా పనిచేస్తారా మీరు? ఇక్కడ ఉండే పరిస్థితి ఉందా ఇప్పుడు? 100% మేమందరం ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ సర్వశక్తులు ఒడ్డుతామండి. ఎటువంటి బెషిజాలు లేవు. మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. 2029 ఎలక్షన్స్కి ఫైట్ బిట్వీన్ తెలుగుదేశం పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ. 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కూలిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది. యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ షర్మిలమ్మ కింద కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎలక్షన్ల తర్వాత కనుమరుగైపోతుంది.
మీ ఇష్యూ తర్వాత కాసేపు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లేదంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో అభిమానించే వాళ్ళు కానివ్వండి, సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు? నాకు తెలుగుదేశం పార్టీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందండి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులందరూ కూడా సంపూర్ణమైన సహకారం అందించారు. అదేవిధంగా మీరు మన అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెడుతున్నప్పటి నుంచి లోకేష్ గారు ప్రతి కార్యకర్తకు అండగా ఉన్నారు. ప్రతి కార్యకర్తని కాపాడుకున్నారు. ఎవరెవరి మీద దొంగ కేసులు పెట్టి వేధించారో, వెంటాడారో అందరు కార్యకర్తల్ని కాపాడుకున్నారు. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. నేను ఒక కార్యకర్త మాట్లాడారు, ఆ తర్వాత ఇష్యూ తర్వాత మాట్లాడారు. నేను కలిసాను. లోకేష్ గారు పిలిపించుకొని మాట్లాడారు, బాబు గారు పిలిపించుకొని మాట్లాడారు, చెప్పారు ధైర్యంగా ఉండండి మనం అందరం ఉన్నామని అన్నారు. వాళ్ళు ఏ రోజు కూడా మాటల కంటే కూడా చేతల్లోనే ఎక్కువ చూపిస్తారు. లోకేష్ గారు కార్యకర్తల్ని ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం ఎక్కడ వెళ్ళి ఈ సమస్య ఉందని చెప్తే ఇమీడియట్ గా పరిశీలించేవాళ్ళు, ఇమీడియట్ గా దానికి కంక్లూజన్ చూపించేవాళ్ళు. లోకేష్ గారు ఎప్పుడు కూడా మాకు అందుబాటులోనే ఉంటారు. ఆయన తెనాల్లో ఉన్నటువంటి మీ బంధువులు మరి ఎలా దీని తర్వాత రెస్పాండ్ అయ్యారు? అంటే వాళ్ళలో కూడా ఒక భయం ఉంటుంది కదా, ఈ పలానా వాళ్ళ బంధువులు అని చెప్పుకున్నా కానీ మన మీద ఏమైనా దాడి చేస్తారనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉందని చాలా మంది చెప్తున్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఇప్పుడు అంతా అయిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఊడత ఊపులు అన్నీ అయిపోయినాయి. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే కుర్తులో బలికిన ఎలకలాగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అటు షర్మిల అమ్మ, ఇటు తెలుగుదేశం జనసేన పార్టీ, వాళ్ళ సొంత పార్టీలో నాయకులందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ క్యాండిడేట్లు లేరు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు, ఎంపీ క్యాండిడేట్లు లేరు పోటీ చేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు అవి చూసుకోవడానికి ఇప్పుడు పరిస్థితి లేదు. ఇంకేముంది, 2 నెలలు, నెలన్నర ఇంకా ఎలక్షన్లు వచ్చినాయి అంటే కోడ్ వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల నాయకులందరూ తెలుగుదేశంలో కొంతమంది, జనసేనలో కొంతమంది, కాంగ్రెస్ లో కొంతమంది వెళ్ళిపోతారు. ఆయన మిగిలేదు ఏం లేదు. ఆయనకు క్లారిటీ ఉంది, ఆయన ఓడిపోతున్నాడని క్లారిటీ ఉంది. కాబట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఇవన్నీ చేస్తున్నాడు తప్పితే ఏం ఉండదు. పోలీసులు కూడా సహకరించే పరిస్థితి లేదు. ఎన్ఆర్ఐ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇంకొక పాయింట్ మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు మీరు ఎన్ని ఇబ్బందులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎదుర్కొన్నారు, ఇక్కడికి రాకుండానే అసలు కనీసం ఇండియాలో అడుగు పెట్టకుండానే మీ పార్టీకి సంబంధించినటువంటి స్వాతి రెడ్డి ఆవిడ పడ్డటువంటి ఇబ్బందులు కూడా మనం చూసాం. ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేయటం, ఆ తర్వాత ఫేక్ ప్రాపగాండా, ఆవిడ మీద జరిగినటువంటి దాడి, దాదాపు 1 నెల రోజుల పాటు జరిగినటువంటి రత్సారభస మేము చూసాం. ఆ సంఘటన చూసిన తర్వాత సహజంగా ఆడవాళ్ళు కొంత గళమెప్పాలన్నా సరే, యాక్టివ్గా పనిచేయాలన్నా సరే జంకే పరిస్థితిని కూడా చూసాం. ఇప్పుడు చాలా వరకు కొంత భయం పోయినా కానీ ఇంకా ఎక్కడో ఎందుకు వేడతో పెట్టుకుంటే వాళ్ళకి పట్టిన గతే మనకు పడుతుంది అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. సో అంటే అచ్చంగా వాయిస్ ఉన్న వాళ్ళని అచ్చంగా ఎన్ఆర్ఐలను టార్గెట్ చేస్తూ నడుస్తున్నటువంటి దీంట్లో ఎంతమంది రేపు మీరు అన్నారు ఎన్ఆర్ఐలు మొత్తం ఫిక్స్ అయిపోయారు, రేపు వస్తారు ఖచ్చితంగా పనిచేస్తారని చెప్పేసి, ఇవన్నీ చూస్తున్న తర్వాత ఎంతమంది వచ్చే ఛాన్స్ ఉందంట? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవ్వరు కానీ ఏం చేయలేదండి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మొత్తం యావత్ వ్యవస్థ, సోషల్ మీడియా ప్రాపగండా ఆపలేరు కదా. నేను అదే చెప్తున్నా. వ్యవస్థ మొత్తం ఎలక్షన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఈ రోజు స్వాతి రెడ్డి గారు ఆవిడ తుగ్లక్ బ్రో అని స్టార్ట్ చేస్తుంది. ఆయన పూతులు తిట్టదు, అన్నని ముద్దుగా తుగ్లక్ అని పిలుచుకుంటుంది. ఆమెకు అన్ని వరుసగా అన్నీ అవుతాడు కదా, తుగ్లక్ అని పిలుచుకుంటుంది. దాన్ని కూడా తీసుకోలేక ఆవిడ చెప్పేవన్నీ కూడా వాస్తవాలు కాబట్టి ఆవిడ మీద కూడా దాడి చేస్తున్నారు కదా. ఆవిడ చెప్పేవన్నీ వాస్తవాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి ఆవిడ ట్రోల్ చేస్తున్నారు కదా. ఒకవేళ నిజంగా ఆవిడ చెప్పే వాస్తవాలు లేకపోతే మీరెందుకు పట్టించుకుంటున్నారు? ఆమె చెప్పిన అవాస్తవాలని చెప్పి ప్రజలే అనుకుంటారు కదా. ఎందుకంటే ఈరోజు స్వాతి రెడ్డి గారు కూడా ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు. ఆవిడ చెప్పే మాట ఎంత బలంగా ప్రజల్లోకి వెళ్తే మాత్రం అంత బలంగా వాళ్ళని విమర్శించి ఆమెను ట్రోల్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. అదే కానీ ఈరోజు మహిళలు కూడా చాలామంది మహిళలు కూడా మా పార్టీలో చాలామంది మహిళలు ఉన్నారు. అనిత గారి దగ్గర నుంచి, మన జ్యోత్స్న గారి దగ్గర నుంచి, పంచమత అనురాధ గారి దగ్గర నుంచి అందరు మహిళలే. వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయలేదా? ఎంత నీచంగా వాళ్ళని కూడా ట్రోల్ చేశారు. అనిత గారిని ఎంత ట్రోల్ చేశారు, జ్యోత్స్న గారిని ఎంత ట్రోల్ చేశారు, పంచమత అనురాధ గారిని ఎంత ట్రోల్ చేశారు, స్వాతి రెడ్డి గారిని ఎంత ట్రోల్ చేశారు. ఎంతో మంది ఉన్నారు, ఇలా పేర్లు అన్ని ఎంతో మంది ఉన్నారు. అందరినీ ట్రోల్ చేశారు. కానీ అందరూ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. రేపు ఎలక్షన్లకు కూడా ఖచ్చితంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఎన్ఆర్ఎల్ అందరూ ముందుకు రావాలనుకుంటున్నారు, వస్తున్నారు. ఇప్పటికే సగం మంది ఎన్ఆర్ఎల్ ఇక్కడ దిగున్నారు, గ్రౌండ్ లో పనిచేస్తున్నారు. రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ దిగుతారు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎన్ఆర్ఐల వంతు ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సో ఫైనల్గా ఏం చెప్తారు మీ సాటి ఎన్ఆర్ఐలకు కానివ్వండి, లేదంటే ఈ కేసులు, ఈ పరంపర ఇదంతా చూస్తూ మిమ్మల్ని అభిమానిస్తున్న వాళ్ళకి కానివ్వండి? నేను ఒకటే విషయం చెప్తాను, మన ధైర్యంగా, మన న్యాయంగా ఎక్కడైతే పోరాటం చేస్తున్నామో భారతదేశ న్యాయస్థానంలో సంపూర్ణమైన నమ్మకం పెట్టుకోండి. ఒకటే ఒక విషయం చెప్పొచ్చేది ఏంటంటే, లాస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరందరూ బయటకు వచ్చి ఓటు వేయండి.
భయపడకండి. మీరు ఓటు వేయకపోతే మీ ఓటు దొంగోటుగా మారి జగన్మోహన్ రెడ్డికి వెళ్తుందనే విషయం దయచేసి గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే, మన కర్మగాలి పొరపాటున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికీ ఎలా సర్వనాశనం అయిపోయిందో అంతకంటే 100 రెట్లు ఎక్కువ సర్వనాశనం అయిపోద్ది. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వనరులన్నీ కొలగట్టారు. బాక్సైట్ దగ్గర నుంచి, లాటరైట్ దగ్గర నుంచి, థోరియం దగ్గర నుంచి, ఎర్రచందనం దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి అన్ని రకాల సహజ వనరులన్నీ కొలగొట్టేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దోచుకుందని రాష్ట్రాన్ని అప్పులుబులకు నెట్టేశారు. రాష్ట్రం మీద 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంకొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలు బతకలేరు. మీ ఆస్తులు మీ చేతిలో ఉండవు. మీ ఆస్తులు లాగేసుకుంటారు. మీ ఆస్తుల కోసం మిమ్మల్ని చంపేస్తారు. నిరుద్యోగులు అందరూ కూడా డ్రగ్ డీలర్లు అయిపోతారు, పిక్ పాకెటర్లు అయిపోతారు, గంజాయికి బానిసలు అవుతారు. వాళ్ళందరూ రేపులు, మర్డర్లు, మానభంగాలు చేస్తారు. ఈ దరిద్రం అంతా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని సంపూర్ణంగా నేను నమ్ముతానండి.